ఇట్స్ టైమ్ టు రివీల్ ద ప్లేస్. సో ఏంటి టీషర్ట్ వేసుకున్నాను అనుకుంటున్నారా? మధ్యాహ్నం చూసారు కదా నా పరిస్థితి, సఫకేషన్ మామూలుగా లేదు వాటర్ ఫాల్స్ దగ్గర. సో అందుకని ఇమీడియట్గా షర్ట్ మార్చేసుకున్నా. బట్ నౌ వేర్ వీఆర్ గోయింగ్ అనేది క్వశ్చన్. సో వేర్ వీఆర్ గోయింగ్ అంటే మున్నార్. సో మున్నార్ హిల్ స్టేషన్కి వెళ్తున్నాం. సో మున్నార్లో టెంపరేచర్ నాట్ సో ఎగ్జైటింగ్, బట్ మున్నార్ అయితే వెళ్తున్నాం. సో ఇప్పటివరకు నేను కూడా వెళ్ళలేదు మున్నార్, కాబట్టి మున్నార్ అలా వెళ్ళి వన్ డే అనమాట. రేపు ఒక్కరోజు మున్నార్లో లోకల్లో ఏమేమి ఉన్నాయో చూసి, చూడగలిగినన్ని చూసి మళ్ళీ నెక్స్ట్ ప్లాన్ నెక్స్ట్ అనమాట. సో ప్రస్తుతానికి అయితే వీఆర్ గోయింగ్ టు మున్నార్ వయా వాగమాన్. సో ఇదంతా వాగమాన్ ఘాట్ రోడ్. సో వాగమాన్ ఘాట్ రోడ్లో ఉన్నా నేను ఇప్పుడు. సో అలా ప్రస్తుతానికి వాగమాన్ వెళ్ళి, అంటే వాగమాన్లో చూసేది ఏముండదు, స్టే కూడా ఉండదు, జస్ట్ జర్నీని ఎంజాయ్ చేయడానికి, నేచర్ని ఎంజాయ్ చేయడానికి అలా వాగమాన్ మీద నుంచి వెళ్తున్నాం అనమాట మేము. వావ్ 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 వావ్, ఇప్పుడే ఒక బ్యూటిఫుల్ లొకేషన్ చూశాను వాగమాన్ వెళ్తున్న దారిలో. అమేజింగ్. సో ఇలాంటివే ఉంటాయి మున్నార్ వెళ్ళే దారిలో, వాగమాన్ వెళ్ళే దారిలో. దట్స్ వై కేరళ సో స్పెషల్ అనమాట. కేరళలో మున్నార్ కానీ ఏదైనా హిల్ స్టేషన్ వెళ్ళే దారుల్లో చూడండి ఎలాంటివి ఉంటాయో. సో మనం కానీ ఇంకా మంచి రైనీ సీజన్లో వస్తే ఈ ఫ్లో ఇంకా అద్దరిపోద్ది అనమాట. చాలా చాలా బాగుంది. సో మంచి వానాకాలంలో వస్తే చూడండి ఎలా ఉంటుందో, అద్దరిపోద్ది. సో ఇంకా ఇది ఒక్కటే కాదు, ఇంకా రోడ్డు పొడవునా కొండ మీద నుంచి నీళ్లు పడుతూ ఉంటాయన్నమాట, ఇలానే జలపాతాల్లాగా. చాలా ఫ్రెష్ వాటర్, తాగేయచ్చు అంత ఫ్రెష్ వాటర్ అనమాట, కొండల్లో నుంచి వస్తుంది కాబట్టి. ఫ్లో చూసారా వాటర్ ఫాల్ది? ఆ టాప్ నుంచి వస్తుంది, ఆ పై నుంచి వస్తుంది అనమాట, అలా కిందకి వెళ్ళి సో ఇవే పెద్ద వాటర్ ఫాల్గా ఫామ్ అవుతాయి అన్నమాట. సో లొకేషన్ అయితే చాలా బాగుంది. నాకు ఇంకా ఎక్కువసేపు టైం స్పెండ్ చేయాలి ఉంది, కానీ మనం ఇంకా మున్నార్ వెళ్ళాలి. సో ఎస్టిమేటెడ్ టైం వచ్చి 10 చూపిస్తుంది రాత్రి, కాబట్టి ఈ రోజుకి మనం మున్నార్ వెళ్ళే రూట్ని చూడలేము. బట్ వచ్చేటప్పుడు మున్నార్ నుంచి వెళ్ళేటప్పుడు మటుకు చూపిస్తాను నేను, చాలా బాగుంటుంది. బాబా అన్బిలీవబుల్గా ఉంది వాగమాన్ అయితే, అద్దరిపోయింది. ఇప్పుడే ఒక వ్యూ పాయింట్కి వచ్చా, ఇందాక చూసారు కదా అది వాటర్ ఫాల్, ఆ రోడ్లో నుంచే అలా ఘాట్ రోడ్ పైకి ఎక్కుతాం అనమాట వాగమాన్కి. సో వెళ్ళే దారంతా కూడా న్యాచురల్గా ఏర్పడిన వాటర్ ఫాల్స్ అనమాట, కొండల నుంచి అలా కిందకి వెళ్తూ ఉంటాయి అనమాట ఘాట్ రోడ్లో. సో ఒకసారి మీకు వ్యూ పాయింట్ నుంచి చూపిస్తా వ్యూస్, వ్యాలీ వ్యూస్ అలా ఉన్నాయి. సో నా వెనకాల చూసారు కదా మొత్తం అలా అలా పారుతూ ఉంటాయి అన్నమాట వాటర్, ఎప్పుడు అంటే రైనీ సీజన్లో ప్రతి చోట. సో అది వాటర్ ఫాల్ కూడా కాదు, అది న్యాచురల్ ఫ్లో అనమాట వాటర్కి. సో మొత్తం నా వెనకాల రాక్స్ ఉన్నాయి కదా, అవన్నీ వెట్టిగా ఉన్నాయి, ఎప్పుడు రోజులో ఎప్పుడప్పుడు పడుతూనే ఉంటుంది కాబట్టి ఎప్పుడు వెట్టిగానే ఉంటాయి ఇవి రాక్స్.
సో మొత్తానికి మున్నార్కి అయితే వచ్చేసాం. సో లేట్ నైట్ 11 అయింది వచ్చేటప్పటికి. ఎందుకంటే ఆ వాగమన్ వ్యూ పాయింట్స్ అన్నీ చూసుకొని వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. అండ్ అంతేకాదు రోడ్డు ఉంది, చాలా బాగుంది. కానీ చాలా ఇంకా మున్నార్ అంటే తెలిసిందే కదా, హిల్ స్టేషను, పైగా సింగిల్ రోడ్డు, ఎదురొచ్చేవి ఇంకా అదొక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. పైగా నేను ఎప్పుడైతే మా అన్నయ్య దగ్గర నుంచి డ్రైవింగ్ తీసుకున్నానో అప్పుడు వాన స్టార్ట్ అయింది. వాన అయిపోయింది కదా అనుకుంటే మంచు స్టార్ట్ అయింది. మంచు అంటే మబ్బులు. సో ఆల్మోస్ట్ ఇంకా చాలా తక్కువ విజిబిలిటీ అనమాట. సో అలాంటి సిచ్యువేషన్స్, ఎదురుగా రోడ్డే కనపడట్లేదు, పైగా మొత్తం కర్వ్సే. మీరు వాగమాన్ నుంచి మున్నార్ దాకా చూసుకుంటే మొత్తం కర్వ్సే ఉంటాయి. సో అలాంటి రోడ్లో డ్రైవ్ చేసి మొత్తానికి 10:45కి 11కి అలా వచ్చాము. సో మొత్తానికైతే రూమ్ తీసుకున్నాం. సో చూడాలి మార్నింగ్ ఎలా ఉంటుందో. సో రాత్రి కదా వ్యూస్ ఏం కనబడట్లేదు. సో మార్నింగ్ లేచి చూడాలి వ్యూస్ ఎలా ఉంటాయో. అండ్ ఇంకా ఏ ప్లేస్లకు వెళ్ళాలి అంటే మాకుంది 1 డే కాబట్టి. సో యాక్చువల్గా మున్నార్ ఈజ్ అ మచ్ లాంగర్ ప్లాన్. అంటే ఉండాలి 2-3 డేస్ అలా ఉండి ఒక లాంగ్ వీకెండ్ వచ్చినప్పుడు అలాంటి ప్లాన్ అనమాట. బట్ మేమేంటంటే జస్ట్ అసలు అలా అంటే ఎప్పుడు వచ్చే రోడ్డు మీదుగా ఎందుకు, ఈసారి కేరళ మీదుగా వద్దాం అని చెప్పి. సో దట్ వాజ్ ద మెయిన్ రీజన్ అనమాట. ఒకసారి అలా వాగమాన్ కూడా చూసేసి ఇలా మున్నార్ మీదుగా కేరళ నుంచి వస్తే ఎలా ఉంటుంది అన్న ఒక చిన్న దాంతో. సో అందుకని వీ హ్యావ్ ఓన్లీ 1 డే. సో 1 డేలో ఏమేమి చూడగలమో అవన్నీ చూడాలి. సో దట్ వాజ్ ద ప్లాన్ ఫర్ టుమారో. సో మున్నార్లో ఇప్పుడే స్టార్ట్ అయ్యామన్నమాట. సో మున్నార్ నుంచి యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే ఈరోజు మొత్తం మున్నార్ లోకల్ చూసి రేపు మున్నార్ నుంచి స్టార్ట్ అయ్యి వేరే చోటుకి వెళ్ళాలి. సో బట్ ప్లాన్ ఏంటంటే కొంచెం చేంజ్ అయింది. సో ఎందుకంటే క్రౌడ్ సూపర్ డూపర్ ఉన్నారు క్రౌడ్ ఆఫ్ సీజన్లో కూడా. అందుకని ఇంత క్రౌడ్లో 1 డేలో మనం చూసేదేం లేదు. పైగా ఇక్కడ ఏంటంటే ఫేమస్ టాప్ స్టేషన్ అని చాలా ఉన్నాయి, వాటర్ ఫాల్స్ అని, అవన్నీ కూడా ఒక 30-40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటాయన్నమాట మున్నార్కి. సో అందుకని 1 డేలో అవన్నీ చూసేవి కాదు. ఒకవేళ టాప్ స్టేషన్కి వెళ్ళినా కూడా మనం నడుచుకుంటూ వెళ్ళి చూడాలి. సో అది 1 డేలో అయ్యే పని కాదు, మిగతా ప్లేసెస్ ఏవి చూడలేము. సో అందుకని మున్నార్కి తర్వాత వద్దాం అంటే మా ప్లాన్ కూడా అదే. వెళ్తూ దారిలో రొటీన్ రూట్లో వెళ్ళడం దేనికి, మున్నార్ అలా చూసుకుంటూ వెళ్దామనే ప్లాను. ఇక్కడ ఉండి ఏదో చూసేద్దాం ప్లేసెస్ అని కాదు. కాబట్టి డిసప్పాయింట్మెంట్ ఏం లేదు, కానీ ప్లాన్లో ఒక చిన్న చేంజ్ అనమాట. సో ఈరోజు మొత్తం మున్నార్ చూడకుండా మున్నార్ నుంచి వెళ్ళిపోతున్నాం. అంటే మధ్యలో కొన్ని ప్లేసెస్ చూసుకుంటూ దారిలో కనబడినవి. సో దట్స్ ద ప్లాన్. సో మున్నార్లో ఫస్ట్ మేము వచ్చింది రోజ్ గార్డెన్స్, బొటానికల్ గార్డెన్ మున్నార్. సో లోపలికి వెళ్ళట్లేదు, జస్ట్ పైనుంచి అలా చూసేసుకొని వెళ్ళిపోతాం అన్నమాట. సో అది ఎంట్రన్స్. సో ఇంకా ఇదంతా నడుచుకుంటూ వెళ్తూ తిరుగుతూ ఉండాలి. సో మన ఊటీలో లాగా బొటానికల్ గార్డెన్స్ నడుస్తూ చూడడమే. నాకు తెలిసి బొటానికల్ గార్డెన్స్ ఒకటే ఒక పూట పడుతుంది, అది ఊటీలో అయినా మున్నార్లో అయినా. సో అదనమాట ఫస్ట్ ప్లేస్ మున్నార్లో. సో మున్నార్ అంటే మనకి మెయిన్గా గుర్తొచ్చేది టీ ఎస్టేట్స్. అంటే ఫర్ దట్ మ్యాటర్ మున్నార్ అయినా ఊటీ అయినా ఇలాంటి హిల్ స్టేషన్స్ అన్నిట్లో ఏంటంటే టీ ఎస్టేట్స్ చాలా ఫేమస్ అనమాట. ఎందుకంటే టీకి చాలా చల్లదనం ఉండాలి, కాఫీకి అలా ఉండక్కర్లా. కాఫీకి కొంచెం అటు ఇటుగా ఉన్నా పర్లా, కానీ టీ అయితే మటుకు చాలా కొన్ని డిఫరెంట్ కండిషన్స్ ఉండాలి. చల్లగా కొంచెం అలా తడిగా అలా ఉండాలి, అప్పుడే పెరుగుతుంది అనమాట టీ. కాబట్టి చూడండి మున్నార్లో కాదు, మున్నార్లో అయినా ఊటీ అయినా, ఇప్పుడు మనం మున్నార్లో ఉన్నాం కాబట్టి సో ఇటు చుట్టుపక్కల ఎటు కొండెక్కి దిగుతున్నా కూడా మనకు అన్ని టీ ఎస్టేట్సే కనబడతాయి చుట్టూ.
సో నా వెనకాల చూడండి, అది కూడా టీ ఎస్టేటే మొత్తం పైన. సో నాకైతే నిజంగా ఇక్కడ ఉంటే ఇక్కడే ఉండాలనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు నేనున్న ప్లేస్ వచ్చేసి సిగ్నల్ పాయింట్ అనమాట. సో ఇదొక వ్యూ పాయింట్ లాగా. అసలు మంచు చూసారా నా వెనకాల? మంచు కూడా కాదు, మబ్బులు. సో చూడండి, ఆల్ ఆఫ్ అ సడన్ అలా మబ్బులు వచ్చేసి కింద వ్యాలీ కూడా కనపడట్లేదు. సూపర్ సూపర్ అమేజింగ్ అబ్బా. అందుకే చెప్పింది, 1 డేలో మున్నార్ ఇలాంటి హిల్ స్టేషన్స్ అవ్వవు. కనీసం ఒక 5 డేస్ ఉంటే తృప్తిగా చూడొచ్చు. ఓ, ఇది జీప్ సఫారీలో వెళ్ళాలి. సో ఇప్పుడే ఒక పెద్ద టీ ఎస్టేట్ కనబడితే ఆగామన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టీ ఎస్టేట్ అనమాట మున్నార్లో. ఈ ఫ్యాక్టరీ కూడా ఉంది, కాకపోతే ఇక్కడ కాదు, కొంచెం దూరం వెళ్ళాలి. రిపుల్ టీ అని టీ ఎస్టేట్. టీ ఎస్టేట్లోకి వెళ్తే ఆ టీ చెట్లకి దగ్గర జలగలు ఉంటాయన్నమాట. సో మందు కొట్టేది జలగలకు కాదు మేబీ. సో జనరల్గా పెస్టిసైడ్స్ అలాంటివి కొడుతున్నారేమో మరి. క్లైమేట్ ఉంది, అద్దిరిపోయింది అసలు. వాన స్ప్రింకిల్స్ 2 కలిపి, పైగా మబ్బులు, అది యాడెడ్ బోనస్. సో ఆగినప్పటి నుంచి వాటర్ సౌండ్ వస్తూ ఉంటే ఎక్కడ అనుకున్నా, అక్కడ అదొక చిన్న వాటర్ ఫాల్ ఉంది. అది అలా కొండల మధ్యలో నుంచి అలా ఫ్లో అయ్యి, అక్కడ చూడండి తెల్లగా ఉంది కదా. సో అక్కడ పెద్ద ఫ్లో అయింది వాటర్ ఫాల్. సో ఇంకా మున్నార్ కొండ అయితే దిగేస్తున్నాం. సో టీ ఫ్యాక్టరీ కోసం నేను ఒక 5 కిలోమీటర్స్ నుంచి చూస్తున్నా. ఏదైనా టీ ఫ్యాక్టరీ దొరికితే టీ ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళి చూద్దాము, అంటే మళ్ళీ రాం కదా. సో అందుకని ఏదైనా టీ ఫ్యాక్టరీ కనబడితే వెళ్ళి చూద్దామని. ఒక్కటి కూడా కనబడట్లేదు. బట్ కనన్ దేవన్ అని ఒక టీ ఎస్టేట్ ఉంటుంది అనమాట, పెద్దది. సో అక్కడ ఏమన్నా దొరుకుతుందేమో చూడాలి. ఇంకా టీ ఫ్యాక్టరీ అక్కడ ఉంటే మటుకు ఒకసారి లోపలికి వెళ్ళి చూస్తాము. సో దారి పొడుగున ఇలాంటి వ్యూసే కనబడుతున్నాయి. అంటే ఎక్కడ ఆపాలో అర్థం కావట్లేదు, ఆపించోటేమో మళ్ళీ కదలబుద్ధి కావట్లేదు, చాలా కాంప్లికేటెడ్ అవుతుంది. సో అందుకే మనకి 1 డే హాఫ్ డే అలా చూసినట్టు ఉండదు. సో ఇక్కడ దిగాం కదా, ఇక్కడ ఒక 1-2 అవర్స్ అలా స్పెండ్ చేస్తేనే మనకి కంప్లీట్గా వ్యూని చూసినట్టు, ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. సో బట్ ఎనీవే, సో ఇలాంటి వ్యూస్ మొత్తం మున్నార్ మొత్తం ఉంటాయి. Photo. Don't forget the way you look me in the eyes, and I keep you in my
heart is where you are. I still think of you. I want you coming back. I remember when we were staring at a photo. Don't forget the way you look me in the eyes. And I keep you in my heart. And my heart is where you are. I still think of you. I want you coming back. Call me when you want. Maybe I can take it on my heart. Yeah, yeah. Give me your love. Yeah, yeah. Call me when you want. Maybe I can take it on my heart. Yeah, yeah. Give me your love. Yeah, yeah, yeah. సో నెక్స్ట్ మనం వచ్చింది లక్కుం వాటర్ ఫాల్స్. సో ఇందాక చూసాం కదా ఒక బోర్డు ఎరవికులం నేషనల్ పార్క్ అని. సో ఆ నేషనల్ పార్కే ఇదంతా ఇంత వైడ్ స్ప్రెడ్ ఉంది. సో దీనిలో వాటర్ ఫాల్స్ ఒక పార్ట్ అనమాట. సో ఇదే వాటర్ ఫాల్స్. సో యాక్చువల్గా పైకి కూడా వెళ్ళొచ్చు. చూసారు అక్కడ బోర్డు 500 మీటర్స్ ఎంతో పైకి వెళ్ళాలి. కాకపోతే ఏంటంటే ఇక్కడ టికెట్ తీసుకొని పైకి వెళ్ళాలి. సో పైకి వెళ్తే మనకి ఇంకా జర్నీ చాలా ఉందని చెప్పి మేము ఇంకా అవాయిడ్ చేస్తాం పైకి వెళ్ళడం. సో ఇంక దారి పొడవునా ఇలాంటి వాటర్ ఫాల్స్ చాలానే వస్తూ ఉంటాయి.